మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ రేంజ్ ఎంత? 35,000 థియేటర్స్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకపోతే పాన్ వరల్డ్ లెవెల్లోనే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన 30,000 థియేటర్స్ మాత్రం పూర్తిగా ఏషియాకే పరిమితం. అంటే వరల్డ్ వైడ్గా ఏషియాలోనే 30,000 థియేటర్స్లో ఈ మూవీ రాబోతోంది. మిగతా దేశాల్లో 5,000 థియేటర్స్లో డ్రాగన్ ధర కన్ఫర్మ్ అవుతోంది. ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు కూడా. కానీ ఇక్కడ ఒకే ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. ఎంతగా ఈ మూవీని పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా మార్చాలి అనుకున్న మూవీ టీమ్ టార్గెట్ మాత్రం ముందు ఏషియానే. చైనా, జపాన్, కొరియా ఈ 3 దేశాలను కొల్లగొట్టాలి. ఎందుకు డ్రాగన్ టీం భీష్మించి కూర్చుంది? అంతా వరల్డ్ మార్కెట్ అంటుంటే ఈ 3 ఏషియా దేశాలని డ్రాగన్ ఎందుకు భారీగా టార్గెట్ చేసుకుంటోంది? రాజమౌళికే పాఠం చెప్పే ప్రయత్నం ప్రశాంత్ నీల్ చేస్తున్నాడా? డెఫినెట్ గా డ్రాగన్ ప్లానింగ్ వారణాసి టీం ని కూడా ఆలోచనల్లో పడేస్తోందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీ మొదటి భాగం 690 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండో భాగానికి 800 కోట్లపైనే బడ్జెట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ 40% షూటింగ్ పూర్తయింది. రీసెంట్గా మలయాళ స్టార్ టివోనో థామస్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందో చెప్పడం వల్ల ఈ ప్రాజెక్టు మీద మళ్లీ విచిత్రమైన ప్రచారాలు మొదలయ్యాయి. కానీ 35,000 థియేటర్స్లో డ్రాగన్ మూవీ రిలీజ్ అవ్వటం కన్ఫామ్ అయిందన్న వార్త మాత్రం వైరల్ అయింది. ఇంతవరకు దేవర ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక వార్ 2 మూవీ అయితే 7,000 థియేటర్స్ వరకు రిలీజ్ అయితే RRR మాత్రం వరల్డ్ వైడ్గా 10,000 థియేటర్స్లో విడుదలైంది. ఇలా చూస్తే ఇందుకు 3.5 రెట్లు థియేటర్స్లో డ్రాగన్ రిలీజ్ ఖాయమైంది. ఇదే సెన్సేషన్ అంటే ఇందులో 30,000 థియేటర్స్ పూర్తిగా ఆసియా దేశాల్లోనే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇండియాలో 5,000 థియేటర్స్, చైనాలో 20,000 థియేటర్స్, జపాన్, కొరియా, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం వీటన్నింటిలో కలిపి మరో 5,000 థియేటర్స్ లెక్క తేలుతుంది. ఇక యూఎస్, యూరోప్, ఆస్ట్రేలియా థియేటర్స్ లెక్కొస్తే అవో 5,000 కోట్లు. మొత్తంగా టార్గెట్ చూస్తే చైనా, జపాన్, కొరియా ఇలా సౌత్ ఆసియా మార్కెట్నే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. కేవలం యూఎస్, యూరోప్ అండ్ కో దేశాల్లోని 5,000 థియేటర్స్తో పోలిస్తే 6 రెట్లు ఆసియా కంట్రీలోనే డ్రాగన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంటే క్లియర్ కట్గా చైనా, జపాన్, కొరియా ఇలా ఆసియా మార్కెటే అసలు టార్గెట్గా పెట్టుకుంది డ్రాగన్ టీమ్. కంటెంట్ కూడా ఇండో, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ చుట్టూ తిరుగుతుందంటే ఆటోమేటిక్గా టైటిల్కి తగ్గట్టే కంటెంట్ కూడా సౌత్ ఆసియా పరిస్థితుల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చైనా, జపాన్, కొరియాల్లో మార్కెట్ క్రియేట్ అయితే హాలీవుడ్, యూరోప్లో ఎన్టీఆర్ సినిమాలకు రీచ్ పెరుగుతోంది. కొరియన్ కంటెంట్ అంటేనే వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది. కాబట్టి వాళ్ళనే అక్కడి మార్కెట్లో జెండా పార్టీ పరోక్షంగా ప్రపంచ మార్కెట్లో బ్రాండింగ్ ఈజీ అయిపోతుంది. అందుకే డ్రాగన్ వన్ని పాన్ ఆసియాగా, డ్రాగన్ సీక్వెల్ని పాన్ వరల్డ్ మూవీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. 35,000 థియేటర్స్లో డ్రాగన్ రిలీజ్ అయితే వారణాసి, రామాయణంతో పాటు ప్రపంచ మార్కెట్లో ఇది పోటీ పడినట్టు అవుతుంది.